ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అభిషేక్ శర్మ. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 22 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అలాగే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో 12 బంతుల్లోనే 37 పరుగులు చేసిన అభిషేక్ శర్మ గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో 29 పరుగులు చేశాడు. ఇక కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 19 బంతుల్లో 32 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ముంబైతో మ్యాచ్ లో 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. ఇక నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో 11 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 46 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఆ తర్వాత బంతికి 4 బాది ఉంటే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు క్రియేట్ చేసేవాడు. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ పట్టిన కళ్ళు చెదిరే క్యాచ్ కారణంగా అభిషేక్ శర్మ అవుట్ అవ్వాల్సి వచ్చింది. మొత్తంగా ఈ సీజన్ లో 7 మ్యాచ్ల్లో 215.97 స్ట్రైక్ రేట్ తో 257 పరుగులు చేశాడు ఈ 23 ఏళ్ల అభిషేక్ శర్మ. ఇక ఈ పర్ఫార్మెన్స్ తో అభిషేక్ శర్మకు టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్ లో చోటు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇంతకు ముందు రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఓపెనింగ్ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత సీజన్ లో ఆ ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. శుభమన్ గిల్ 7 మ్యాచ్ల్లో 263 పరుగులు చేసినా అతని స్ట్రైక్ రేటు 151 మాత్రమే ఉంది. కానీ అభిషేక్ శర్మ మాత్రం 215 స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్నాడు. ఈ సందర్భంగానే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో కలిసి అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే టీమిండియాకి మెరుపుల ఆరంభం దక్కుతుందని ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే సెలెక్టర్లు కొత్త ప్లేయర్లను సెలెక్ట్ చేసేందుకు సాహసం చేస్తే తప్ప టీ20 వరల్డ్ కప్ టీమ్ లో అభిషేక్ శర్మకు చోటు దక్కడం కష్టమే. ఎందుకంటే సెలెక్టర్లు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కంటే అనుభవం ఉన్న పాత ప్లేయర్లు వరల్డ్ కప్ లో ఆడిస్తేనే బెటర్ అని సేఫ్ గేమ్ ఆడాలని ఫిక్స్ అయిపోయారట.